తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలు అనగా ఆ వివిధ రంగాలు వందలాది ఉన్నప్పటికీ అందులో పట ఏ సెగ్మెంటులో 100% విజయము సాధించినవి అని గనక చూసినట్లయితే ఈ యొక్క 12 సంవత్సరాల ఇవాళ 12 సంవత్సరాలు ఇవాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ 12 సంవత్సరాల కాలంలో మనం ఎందులో పట 100% విజయాన్ని సాధించినాము అని గనక చూసినట్లయితే ఇక్కడ గత 12 సంవత్సరాల చరిత్రలో రెండే రెండు అంశాలు రెండు సెగ్మెంట్స్లో 100% విజయం సాధించినట్టుగా ఇక్కడ రికార్డ్స్ చెప్తున్నవి. అందులో పట ఒకటి చెప్పుకోవాల్సింది ఆసుపత్రిలో ప్రసవాలు అనగా హాస్పిటల్స్లో డెలివరీస్ 100%. తర్వాత రెండవ అంశం అందరికీ నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా. ఈ రెండు అంశాలలో మట్టికి 100% సంపూర్ణ విజయాన్ని గత 12 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించింది. పరిపాలించినటువంటి వాళ్ళ లెక్కలో కూడా ఈ మెరిట్ పోతుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే బాధ్యత వహిస్తారో నష్టానికి లాభానికి కూడా వాళ్ళే బాధ్యత వహిస్తారు. ఈ మాత్రం నీతి లేకుండా మాట్లాడడం ఎవరికి వల్ల అవుతుంది అంటే అవి నేషనల్ మీడియా ఛానల్స్కు అమ్ముడు పోయినటువంటి వాళ్ళకే అవుతుంది, అలాంటి మనుషులకే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ మాట్లాడుకునేటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో రిజిస్టర్ అవుతున్న ప్రసవాలు 100%. ఇందులో పట 100% హాస్పిటల్స్లోనే జరుగుతున్నవి. అయితే హాస్పిటల్స్ అంటే ఎవరి హాస్పిటల్స్ మాకు అనుమానమే కదా. అయితే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్న ప్రసవాలు 15.1% జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో 49.85 జరుగుతున్నది. ఇందులో పట ఏ సిజేరియన్ ఆపరేషన్ నార్మల్ డెలివరీస్ అని చూస్తే సిజేరియన్స్ రేట్ 62.2. తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్లందరూ కోతగాళ్లే, కోసేసుడే తీసేసుడే, లక్షలాది బిల్లేసుడే. ఇది దేశంలోనే అత్యధికమైనటువంటి జాతీయ సగటు కంటే ఎక్కువ జాతీయ సగటు సిజేరియన్ రేటు 27.2 ఉంటే తెలంగాణ రాష్ట్రం 62.2. అనగా హాస్పిటల్కు డెలివరీకి అమ్మాయి అయినా అక్క అయినా బిడ్డ అయినా పోతే కోసేసుడే. ఇది జరుగుతున్నటువంటి చరిత్ర కాబట్టి ఇది కూడా చెప్పుకోవాల్సిందే. ఇందులో పట ప్రైవేటుకు సంబంధించినవి ఎవరి దగ్గర గవర్నమెంట్ సిజేరియన్సా కాదు, ప్రైవేట్లో 83.9. అనగా సిజేరియన్ ఆపరేషన్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో 83.9, గవర్నమెంట్లో 48%గా ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్కు కూడా ఖచ్చితంగా డైరెక్షన్స్ ఇవ్వవలసినటువంటి అవసరం అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది.